మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. మార్క్ చాప్టర్ 6 వర్స్ 50. తెలుగు వచ్చేవాళ్ళు కొద్దిగా గట్టిగా. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము చదువుదామా? ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. సాక్షాత్తు జీవాధిపతి అయిన యేసయ్య చెప్పిన మాట. ఏమని చెప్తున్నారు? ధైర్యము. ఎంతమందికి బైబుల్ ఉంది? మరి అడుగుతుంటే చెప్పొచ్చు కదా. ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడొద్దు. సాక్షాత్తు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఇది నాకు తెలిసినంత మట్టికి 3:30 నుండి 4 గంటల మధ్యలో జరిగిన మాట సంభాషణ. 3:30 to 4 in the early morning. ఎప్పుడు? 3:30 నుండి 4 మధ్యలో జరిగిన సంభాషణ. యేసు ప్రభు అంటున్నారు, నేనే, ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడొద్దు. ఓకే, ఇప్పుడు యేసయ్య వాళ్ళతో అనొచ్చు కదా, నేనే యేసు ప్రభునని. మీరు ఎవ్వరు భయపడొద్దు, నేనే యేసయ్యని, మీ బోధకుడిని అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేరు? నేనే అంటే కొంతమందికి తిట్టులు తినడము అలవాటు. అది అలవాట్లో పొరపాటో మరి ఏంటో నాకు తెలియదు. ఫోన్ ఎత్తేటప్పుడు పేరు చెప్పరు. ఎవరబ్బా నువ్వు? నేనే అంటే, అరే నేనే అంటే, నువ్వే అంటే నేనే. ఇంకోటి అంటాడు, రై అన్నకు కాఫీ తీసుకురారా. అక్కడ ఎవరు ఉండరు, వీళ్ళిద్దరే ఉంటారు. ఈడు గమనిస్తారు, అన్న ఎక్కడ ఉన్నాడు? రే అన్నకి కాఫీ. ఏ అన్న? రే నేనే రా అన్న, నేనే. ఈ రాత్రి గమనించాలి, యేసు ప్రభు చెప్తున్న నేనేలో, మనము చెప్తున్న నేనేలో చాలా ఏముంది? అది ఇప్పుడు మీరు చెప్పండి, ఏమి ఆ డిఫరెన్స్? ఆ డిఫరెన్స్ ఏంది? శిష్యులు భయపడిపోతున్నారు, భయముతో వణికిపోతున్నారు, కృంగిపోతున్నారు, అరుస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, భయముతో భయపడిపోతున్నారు. యేసయ్యేమో నేనే, మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎవరు భయపడొద్దు, నేనే. వీళ్ళేమో భయపడుతూ అరుస్తూ అమ్మో భూతము, అమ్మో భూతము, అమ్మో భూతం. ఈ రాత్రి దేవుడు వచ్చి మిమ్మల్ని ముట్టినా భూతమే అంటారు మీరు. శిష్యులే గుర్తుపట్టలేకపోయారు, మీరెంతటి శిష్యులు? సో వాక్యము సెలవిచ్చింది, మనము ఆరాధిస్తున్న దైవము ఆత్మ. ఆయనను మనం ఎలా ఆరాధించాలంట? ఆత్మతో మాట్లాడకపోతే, ఆత్మతో ఆరాధించకపోతే ఎవరి స్వరం వినిపిస్తుంది తెలుసా? అయ్యో భూతము, అయ్యో దయ్యము. వాళ్ళ ఆత్మలో లేరు శిష్యులు, నిద్ర మబ్బులో ఉన్నారు. పొద్దున్న 4 గంటలకి యేసు ప్రభు దానికి ముందే అంటున్నారు, వాళ్ళని ఫోర్స్ చేస్తారంట. అద్దరికి వెళ్ళండి. ఎక్కడికి చెప్పాలి, ఎక్కడికి స్పందించాలి. వెనుకున్న వారు ఎక్కడికి వెళ్ళండి చెప్పాలి. ఎక్కడికి? అటువైపు, అద్దరికి వెళ్ళండి అని ఫోర్స్ చేసి పంపించారు. ఇప్పుడు వీరు ప్రయాణము చేస్తుంటే గాలి, భయంకరమైన గాలి, భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ముందేమో యేసు ప్రభువారు ఏమి తెలియకుండా నీటి మీద నడుచుకొని వస్తున్నారు.
ఇప్పుడు యేసయ్యను చూసి వీళ్ళు కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు, అరుచుకుంటున్నారు, దరుచుకుంటున్నారు. అమ్మో భూతం. ఇప్పుడు యేసయ్య, రే నేనేరా మీ బోధకునిరా, నేను యేసు ప్రభునిరా అని చెప్పొచ్చు కదా. నేనే, ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంకా స్వరము కూడా ఎట్లుంది తెలుసా, ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే, భయపడొద్దు. ఇంకా భయంతో ఉనికిపోతున్నారు. యేసు ప్రభు చెప్పొచ్చు కదా, నేను యేసు ప్రభునే, మీకేమైంది? నా స్వరం కూడా గుర్తుపట్టలేకపోతున్నారా? మీ యేసయ్యరా చెప్పొచ్చు కదా. నేనే అంటే గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో 367 సార్లు, ఎన్నిసార్లు? 367, 367 సార్లు భయపడకండి అనే మాటతో కలిపి వాగ్దానం ఉంది. భయపడకండి అనే మాటతో కలిపి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. కొన్ని కాదు, 367 వాగ్దానాలు. రోజుకి ఒక వాగ్దానం మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మీరు స్పందించాలి. ప్రతిరోజు మీతో యేసు ప్రభు వాగ్దానము చేత మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాను? అమ్మా భయపడద్దు, అయ్యా భయపడద్దు, భయపడకండి. ఇప్పుడు చెప్పండి, సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365. ఇప్పుడు 365 రోజుల్లో మీరు 365 సార్లు రోజు నేను భయపడను, నేను దిగులు చెందను, యెహోవా చెప్పాలి. బ్రదర్ వర్షిప్ సని బ్రదర్, దిగులు చెందను, యెహోవా నా తోడు నీవే. ఇప్పుడు ప్రభుకు తెలుసు వీళ్ళు ఎక్కడో ఒక 2 సార్లు మిస్ అవుతారా, ఒక 2 వాగ్దానం ఇంక ఎక్స్ట్రా ఇద్దామని. అయితే 367 వాగ్దానాలు, భయపడద్దు అనే కలిపి మాటలు ఉన్నాయి. 367 ప్రామిసెస్. ఇప్పుడు గమనించాలి, పుట్టుకొత్తనే గుడ్డోడు. సరే, డ్రామాటిక్ గా మాట్లాడుకుందాం, స్టోరీ వైజ్ మాట్లాడుకుందాం. ఎందుకంటే కాసేపట్లో మీరు నిద్రపోతారు నాకు తెలుసు. కాబట్టి కొంచెం స్టోరీలా చెప్తే ఇంకేం చెప్తాడు, నెక్స్ట్ ఏం చెప్తాడు అని వింటారు. ఓకే, గమనించాలి. పుట్టుగుడ్డోడు, లాలా కూడా లేక మిర్జాలు కూడా అనుకుందాం. ఓకే, ఏది దగ్గర? లాలా కూడా, మిర్జాలు కూడా. ఓకే, మిర్జాలు కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మౌలాలిలో ఉన్న పెద్ద మనుషులు మిర్జాలగూడలో ఉన్న పుట్టుగుడ్డోడిని తీసుకెళ్ళడానికి వెళ్ళారనుకుందాం. మిర్జాలు కూడా చేరారు. వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో చెప్తున్నారు, అమ్మా మౌలాలిలో యేసు ప్రభు సభలు జరుగుతున్నాయి. హల్లెలూయా. మౌలాలిలో ఏం జరుగుతుంది? యేసయ్య సభ జరుగుతుంది. మీ వాడేమో పుట్టుక నుండి గుడ్డోడు కదా, ఎన్నోసార్లు మీరు కంప్లైంట్ చేశారు కదా. ఈ యేసు ప్రభు సభల్లో యేసు ప్రభు భయంకరమైన కార్యాలు చేస్తున్నారంట. ఎలాంటి కార్యాలు? అద్భుతము, ఆశ్చర్య కార్యాలు. శవాలు లేస్తున్నాయి, చెవులు లేని వారు వింటున్నారు, చూపు లేని వారికి చూపు దయచేస్తున్నారు ప్రభు. ఇప్పుడు ఇతనికి పుట్టుక నుండి గుడ్డోడు కదా, యేసయ్య ఇతన్ని స్వస్థపరుస్తారు, మీరు ఇతన్ని పంపించండి అని బ్రతిమిలాడి ఆయనని తీసుకొచ్చారు. బోధకుడా, ఇప్పుడు ఈ పెద్ద మనుషులు యేసు ప్రభు దాకా చేరారు. చేరిన వెంటనే
వీళ్ళు యేసయ్యతో ఏం చెప్పాలి? మీరుంటే ఏం చెప్తారు? మీ స్నేహితునికి భయంకరమైన సమస్య. ఒక పాస్టర్గా నేను ఇక్కడ బోధిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మీ స్నేహితుడిని మీరు తీసుకొచ్చారు, ఏమని కల్పిస్తారు? ఏమని చెప్తారు నాతో? చెప్పండి బ్రదర్. నేనే చెప్పుకుంటాను లేక మీరు బ్రదర్. మరి మా ఫ్రెండ్ బ్రదర్ ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నాడు, సమస్యలో ఉన్నారు. ఈరోజు నేను మరీ చెప్పి తీసుకొచ్చాను, మీరు ప్రార్థన చేయండి బ్రదర్, తప్పకుండా విడిపించబడతాడు. ఇది మాత్రం చెప్పాలి. ఇప్పుడు పెద్ద మనుషులు యేసు ప్రభు దగ్గర వచ్చి ఏమంటున్నారు? బోధకుడా, వీడు పుట్టుకతో గుడ్డోడు. యేసు ప్రభు అంటాడు, స్వస్థపరుస్తామా? నో 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 నో, వినండి. పుట్టుకతో నుండే గుడ్డివాడు. ఇప్పుడు ఇతను పాపం చేస్తే గుడ్డితనం వచ్చిందా? తల్లి పాపం చేస్తే గుడ్డోడయ్యాడా? తండ్రి పాపం చేస్తే గుడ్డోడయ్యాడా? వీళ్ళ తల్లి పాపం చేస్తే ఏం చెప్పాలి? పుట్టుక నుండి గుడ్డోడయ్యా, మీరు ప్రార్థన చేయాలి. వీళ్ళకు పాపపు లిస్ట్ కావాలంట. ఎవరు పాపం చేస్తే ఇతను గుడ్డోడయ్యాడు? ఎంతమంది ఓట్లు వేశారు? కొంతమంది ఓటర్ లిస్ట్ పేర్లే లేవు, వీళ్ళకి పాపాల లిస్ట్ కావాలంట. పుట్టుగుడ్డోడు, పాపపు లిస్ట్ ఇవ్వండి అని వీళ్ళు చెప్తే అన్నాడు. ఎవరు? ప్రభు. ఎందుకు ఉమ్మాడు తెలుసా? చెప్తాను. ఇప్పుడు ఇతను పుట్టుకతో నుండే గుడ్డివాడు అంటున్నాడు. ఇప్పుడు ఈ పాపం ఎలా చేస్తుంటాడు? అర్థమైందా మీకు? పుట్టుకతో నుండే గుడ్డివాడు. ఈయన పాపం చేసి ఒకవేళ గుడ్డోడు అయితే సరే, పలానా పాపం చేశాడు అందుకే గుడ్డోడుగా పుట్టాడు. పుట్టుకతో నుండి గుడ్డివాడు పాపం చేస్తుంటాడు, అందుకే ఉమ్మరేసి, సరేలే ఉమ్మేసి ఆ మట్టిని తీసి ఆ బురదని కంటికి రాసి వెళ్ళి కోనేట్లో కడుక్కోమన్నాడు. సరే, ఈ మనిషి కోనేట్లో వెళ్ళి కడుక్కొని తిరిగి వస్తుండగా ఈ పెద్ద మనుషులు అడ్డుకున్నారు. ఇది ఎలా సాధ్యమో? నువ్వు గుడ్డోనివి కదా, ఇది ఎలా సాధ్యము? నో నో నో, ఇది ఇంపాసిబుల్. నువ్వు గుడ్డోనివి కదా, నీకు చూపు ఎలా వచ్చింది? నో, ఏదో తేడాగా ఉంది అని అతన్ని అడ్డుకున్నారు. అతన్ని అడుగుతున్నారు, రై నువ్వు గుడ్డోనివి కదా, నీకు చూపు ఎలా వచ్చేసింది? అతను అంటాడు, అంకుల్ స్టోరీ అంతా మీ ముందే జరిగింది కదా అంకుల్. డేవిడ్ అంకుల్ ఎవరైనా ఉన్నారా? డేవిడ్ అక్కడ, డేవిడ్ అంకుల్, జోసెఫ్ అంకుల్, మీ ముందే కదా సినారియో మొత్తం జరిగింది. మీ ముందే కదా జరిగిందంతా, మీ ముందే కదా, మీరే కదా తీసుకొచ్చారు నన్ను. మా తల్లిదండ్రులతో చెప్పి మీరే కదా తీసుకొచ్చారు. నేను గుడ్డోడ్నే కదా తీసుకొచ్చారు. నేను స్వస్థపరచబడాలనే కదా తీసుకొచ్చారు. ఇప్పుడు మీరేంది ఇలా అడుగుతున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏం నిర్ణయానికి వచ్చారంటే, నో, మనం తీసుకొచ్చిన గుడ్డోడు ఇతను కాదు. ఏం నిర్ణయానికి వచ్చారు? మనము ఇతన్ని ఈడు కాదు. తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మౌలాలిలో నుండి మిర్జాలు కూడా తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి, అమ్మా ఇటు రండి, బయటకు రండి, ఇతన్ని బాగా గమనించండి. కాసేపు సని బ్రదర్ని వాడుకున్నాం, ఏం చేసాం? బ్రదర్ రండి, ఇతన్ని బాగా గమనించండి. ఇతడు మీ కుమారుడేనా? పుట్టిగుడ్డివాడు మీ కుమారుడేనా? ఆ తల్లేమో కుమారుడిని చూస్తలేదు, వీళ్ళని చూస్తుంది. ఏమైందిరా మీకు? మీరే కదా తీసుకెళ్ళింది, మీరే కదా మాకు నచ్చజెప్పి, అదిగో మౌలాలిలో యేసు ప్రభు సభ అవుతుంది, విశ్వసిస్తే ఈయన స్వస్థపరుస్తాడని. మా కుమారుడే, మా కుమారుడే అయ్యా.
మీరే కదా నచ్చ చెప్పి తీసుకెళ్లారు. ఇప్పుడు మా కుమారుడు కాదంటారేంది? వాళ్ళు ఒప్పుకుంటలేరు. పెద్దవాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు ఒప్పుకోకుండా ఇతన్ని తరిమేశారు ఊరు బయటికి. నో, ఏ ప్రోగ్రాంలో మా ప్రోగ్రాంలో నువ్వు రావాల్సిన వీల్లేదు, వెళ్ళిపో. తరిమేశారు. ఇతడు ఊరు బయట కూర్చున్నాడు. ఒక వారం తర్వాత యేసు ప్రభుకి స్టోరీ తెలిసింది. యేసు ప్రభుకి స్టోరీ తెలిసిన వెంటనే యేసు ప్రభు ఇతన్ని చూడడానికి ప్రాంతానికి వచ్చారు. ఇతడు ఆ మూలలో కూర్చొని తల కింద చేసి ఏడుస్తున్నాడు. యేసు ప్రభు గమనించి, బాబు ఎందుకు ఏడుస్తున్నావు? లేదయ్యా, మరి ఒక వారం క్రితము మౌలాలిలో యేసు ప్రభుని ఒక సభ జరిగింది. మా పెద్ద మనుషులందరూ అక్కడికి నన్ను తీసుకెళ్లారు. నేనేమో పుట్టుకతో నుండి గుడ్డివాడిని. అక్కడ మనిషి మట్టి రాసి కోనెట్లో కడుక్కోమన్నా నేను కడుక్కున్నాను. నేను చూపు పొందుకున్నానయ్యా. ఇప్పుడు మా పెద్ద మనిషి అంటున్నారు ఇతడుగా, నేను కాదంట. మనిషిని అలా మార్చగలుగుతారయ్యా? నేను స్పష్టంగా, డేవిడ్ అంకుల్, నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను మిమ్మల్ని. నేను చూస్తున్నాను అంకుల్, మీ ఐబ్రోస్ కనిపిస్తుంది, మీ ముక్కు కనిపిస్తుంది, నేను చూడగలుగుతున్నాను మిమ్మల్ని. నో అని నన్ను తరిమేశారు సార్. ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఓహో, నిన్ను స్వస్థపరిచిన వాడిని నువ్వు చూసావా? హల్లెలూయా చెప్దామా? నిన్ను స్వస్థపరిచిన వాడిని నువ్వు చూసావా? ఆయన అంటాడు, ఎక్కడ చూశాను సార్, కోనెట్లో కడుక్కోమన్నాడు, వెళ్ళి కడుక్కొని తిరిగి వస్తుండగా వీళ్ళు నన్ను అడ్డుకున్నారు కదా, ఆయనను చూసే భాగ్యమ నాకు దొరకకుండా పోయింది. సరే, ఒకవేళ అతన్ని నువ్వు చూస్తే ఏం చేస్తావు? అతను అంటాడు, గట్టిగా హత్తుకుంటానయ్యా, ఆయనతో పాటు సేవకి వెళ్ళిపోతాను. హల్లెలూయా. గట్టిగా హత్తుకొని ఆయనతో పాటు సేవకి వెళ్ళిపోతాను. యేసు ప్రభు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్నది నేనే. హల్లెలూయా. కొట్టు గట్టిగా చెప్పట్లు చేస్తున్నాము. నీతో మాట్లాడుచున్న వాడిని నేనే. చెప్పొచ్చు కదా ఎక్కడ కూడా. ఆ యేసు ప్రభుని, మౌలాలిలో సభ జరిగిందని చెప్పావుగా, ఆ యేసు ప్రభు నేనే. ఈరోజు ఆ నేనే అని యేసు ప్రభు మన మధ్యలో వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆ భయంకరమైన కార్యాలు, ఆ భయంకరమైన అద్భుతాలు చేసే యేసు ప్రభు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు మాత్రమే కాదు, మీ మధ్యలోనే కూర్చొని ఉన్నారు ఈరోజు. వర్షం ఆగడానికి కారణం ఏంటి? ఆయన వచ్చున్నారు కాబట్టి అన్ని ఆగాల్సిందే. యేసునామములో ఆయన వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి విడుదల ఈరోజు. నేనే. ముందుగా ఏంటంటున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలయ్యా? ఎందుకు? నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను కదా, నేను నిన్ను విడిపిస్తున్నాను కదా. నీ కష్టములో నుండి, నీ అవమానంలో నుండి, నువ్వు పడుతున్న బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి నేను నిన్ను విడిపించడానికి ఈ రాత్రి వచ్చున్నాను కదా. అందుకే ముందుగా అంటున్నాను, ధైర్యం తెచ్చుకో. తర్వాత నేనే, భయపడతావు. సమరయ స్త్రీ తెలుసు కదా, నీళ్ళు అడుగుతాడు చూడండి యేసు ప్రభు. ఏమంటది? yes, we are waiting for the Messiah. యేసు ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ కూడా, నీతో మాట్లాడుచున్న ఆ మెస్సయ్యని నేనే. హల్లెలూయా. ఈరోజు నేను కాదు, ఇక్కడ నా లోపల నుండి మాట్లాడుతున్న నేనే అనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మీ సమస్య ఏంటో నాకు తెలియదు. ఇంతకు ముందు శాంపుల్ మీరు చూశారు, ప్రభు ఎలా పిలిచారు, ఎలా చూయించారు. ఇప్పుడు గనుక మీరు విశ్వసించి ఆ నేనే అనే ప్రభు ఈ రాత్రి నన్ను స్వస్థపరుస్తారు. ఆ నేను ఎన్ని సంవత్సరాల కష్టాలైనా, ఎన్ని సంవత్సరాల బాధ అయినా, అబ్రహాముకి ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు 100 years అయినా, 1000 years అయినా,
అద్భుతాలు చేసే దేవుడు ఎవరు 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 మన మధ్యలో ఉన్నాడు. ఇక భయమే లేదు, దిగులే లేదు. ఆయన మనతో ఉన్నాడు, మనతో నడవబోతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు నేనే. ధైర్యము తెచ్చుకున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంట్లో కరెంట్ పోయింది అనుకుందాం. తెలియని వ్యక్తి వచ్చారనుకోండి, ఎంతమంది భయపడతారు? జమ్ము మీరు స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. అబ్బా పాప బొందల గడ్డలనే వదిలాలి మిమ్మల్ని. తెలియని వాళ్ళు చీకటి, కంప్లీట్ చీకటి, తెలియని వాళ్ళు వచ్చారనుకోండి భయపడతారు. తెలిసిన వాళ్ళు వస్తే ఆకారాన్ని బట్టి మీరు గుర్తుపడతారు. ఓహో నువ్వా, ఇప్పుడే పోయింది కరెంట్. ఓహో నువ్వా, ఇప్పుడే పోయింది. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులకి తెలియదా? ఒకవేళ తెలియకపోయినా, చీకటి ఉన్నా ఆకారం గుర్తుపట్టలేరా? ఒకవేళ ఆకారమే గుర్తుపట్టలేదు అనుకుందాం, స్వరాన్ని శిష్యులు గుర్తుపట్టకపోవడానికి కారణము హూ ఇస్ దట్? చెప్పండి, హూ వాజ్ దట్? మను, యూ సిస్టర్? యా, నాట్ బీయింగ్ ఫెయిత్ఫుల్. ఓకే, చెప్పాలి. ఇప్పుడు ఈ శిష్యులు యేసు ప్రభుతోనే కూర్చున్నారు, యేసు ప్రభుతోనే వెళ్ళారు, యేసు ప్రభుతోనే తిన్నారు, యేసు ప్రభుతోనే మాట్లాడారు. కానీ ఈ శిష్యులు యేసు ప్రభును గుర్తుపట్టలేకపోయారు. ఈ రాత్రి మీరైనా గుర్తుపడతారా? అందరికీ ఆమేన్ హల్లెలూయా అని గట్టిగానే చప్పట్లు కొట్టారు. ఓకే, పర్వాలేదు, స్వస్థపరుస్తాడు ప్రభు. కానీ మీరు ఈ రాత్రి గుర్తుపడతారా? శిష్యులు గుర్తుపట్టలేకపోయారు, మీరు ఎలా గుర్తుపడతారు చెప్పండి? వాళ్ళకి విశ్వాసం లేదా? ఓకే, ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నిజంగా విశ్వసిస్తున్నారు? మరి మన పరిస్థితి ఎందుకు ఇట్లనే ఉంది? ఇంత విశ్వసిస్తున్నా కదా, ఒకసారి ఆలోచించండి. చూడని వాళ్ళు ధన్యుడు అని ప్రభు చెప్పారు. ఎక్కడుంది ఆ ధన్యత? ఇంకా అదే కష్టం, ఇంకా అదే ఇంట్లో, ఇంకా అదే పనులు. చెప్పండి, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు 24 గంటలు ప్రభుత్వ ప్రార్థనలోనే ఉన్నారు. శిష్యులు రబ్బింగ్ లో ఉన్నారు, వాళ్ళు అభిషేకం రబ్బింగ్ లో ఉన్నారు యేసు ప్రభుతో. ఒక చెప్పమంటారా? వాళ్ళు ఆత్మలో లేరు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఒకవేళ నువ్వు ఆత్మలో లేకపోతే నువ్వు ఏది పొందుకోలేవు. You need to be in spirit. Not being faithful and విశ్వాసం కాదు, విధేయత కాదు. ఈ రాత్రి ఆత్మతో నింపబడి ఉండాలి మీరు. ఎందరైతే ఈ రాత్రి ఆత్మ చేత నింపబడతారో వాళ్ళు దేవుని బలమైన కార్యాలు ఈ రాత్రి చూడబోతున్నారు. అద్భుతం జరగబోతుంది, నేను చెప్తున్నాను. Whose hand is shortened? ఎవరిదో ఒక చెయ్యి చిన్నగా ఉంది. అందరు వెనక చూస్తారు, ముందు ఎవరు లేరా? The Lord is going to do wonders in our lives tonight. Hallelujah. Amen. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఇప్పుడు ఈ కార్యాలు మీ జీవితంలో జరగాలంటే ఏం పొందుండాలి మీరు? ఆల్రెడీ మీరు పొందున్నారు, కానీ ఆ ఆత్మని ఈరోజు ఏం చేయాలి మీరు? మీరు కాదు, the Holy Spirit God should be risen in you, not you. నువ్వు దారిలో వెళ్తుంటే అదిగో పలానా మనిషి వెళ్తున్నాడు, అదిగో పలానా అదిగో క్రైస్తవుడు వెళ్తున్నాడు అనాలి. We are the Lion of Judah, the fire. When you walk,
People should be hit by the fire. Bible says Enoch walked with God, but he was not. God took him. Why do you think God took Enoch? People couldn't take over the power which was flowing from Enoch, the anointing which was flowing from Enoch. And when Enoch was walking on the road, people were blowing up. And God says, no, my son. Vache, no, nato vache. ఈ రాత్రి మనం ఆత్మతో నింపబడాలి. అగ్ని రగలాలి మనలో. హల్లెలూయా. దేవుణ్ణి అడుగుదాం, అగ్ని మండించు ప్రభు నాలో. అడుగుదాం ప్రభుని, ప్రభు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. అగ్ని మండించు, అగ్ని మండించు. చెప్తామా, ప్రభుతో చెప్తామా, అయ్యా నాలో ఆ అగ్నిని మండించు ప్రభు. ప్రారంభంలో ఉన్న అగ్ని, ప్రారంభంలో ఉన్న ఆ భయము, ప్రారంభంలో ఉన్న ఆ భక్తి ఇప్పుడు లేదు తండ్రి. ఆ భక్తి చల్లారిపోయింది, ఆ అగ్ని ఆరిపోయింది. ఈరోజు ఆ అగ్నిని మండించండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అవును కదా, ఆరిపోదంట. దేవుడు వెలిగిస్తే ఆరిపోడు. ఈ రాత్రి థ్యాంక్ యూ జీసస్ లార్డ్, హల్లెలూయా, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. థ్యాంక్ యూ మాస్టర్. ఈ రాత్రి నువ్వు దేవుని చేత వెలిగింపబడ్డావా? ఆలోచించు. నీ దేవుడు నీకు కలిగి చేసే అభిషేకం క్షణం మాత్రమే ఉంటుందా? ఆలోచించు, ఆలోచించు. 24 గంటలు దేవుని అభిషేకంతో నింపబడి ఉన్నావా? క్షణం మాత్రమేనా? పాట పాడుతుంటేనా? ఆలోచించే రాత్రి ఆయన అంటాడు, be filled with the Holy Spirit 24/7 and see my wonder works in your life. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన